అందరికీ నమస్కారం. అందరికీ పెద్దలు స్టేజ్ పైన పేరు పేరున, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నందువలన ఒకటే విషయము, ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పటి వరకు 54,000 ఉద్యోగాలు మన యువతకు అందరికీ కూడా కల్పించడం జరిగింది. గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో అవుట్సోర్సింగ్ని దాన్ని పర్మనెంట్ చేయడము, కొత్త ఉద్యోగాలు రావడము, కొత్త డిఎస్సి, మొన్న డిఎస్సిలో 10,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళొక్క డిఎస్సి పిలిపించి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఒక పవర్ ప్లాంట్, మన సింగరేణి పవర్ ప్లాంట్ని 850 మెగావాట్స్తోని ఇంకొక ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత అక్కడ కూడా 5,000 ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ గ్రాడ్యుయేట్స్కి ఉపయోగపడుతుంది. మీరందరూ ఇది గమనించి ఈ ఎలక్షన్లో మన నరేందర్ రెడ్డి గారిని మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ, దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాము, మా ప్రాంతంలో చాలామంది బీద ప్రజలు ఉన్నారు, మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్లో ఏదైతే 15 నుంచి 18% వరకు ఈసారి బడ్జెట్లో పెడతానని ఒప్పుకున్నారో దాని వలన చాలామందికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మీరు పోయిన ఎలక్షన్లో మాట ఇచ్చినారో ఒక నేతకాని కార్పొరేషను, లిడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళా దాన్ని రివైవల్ చేస్తూ మాలా కార్పొరేషను, ఇవన్నీ కూడా ఈ 15%లో వస్తుంది ముఖ్యమంత్రి గారు. సో ఇది ఈ బడ్జెట్లో, ఎందుకంటే ఐటీ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, మొన్న అసెంబ్లీలో వారిని కూడా విజ్ఞప్తి చేశాము, మీరు ఈ బడ్జెట్లో ఈ నిధులు కేటాయిస్తే డెఫినెట్లీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే మొన్న 1,000 కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేయించినారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సబ్సిడీ ఎంటర్ప్రెనర్స్కి, ఎవరైతే కొత్త ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో 3,000 కోట్లు పెండింగ్ ఉంది ముఖ్యమంత్రి గారు, అది కూడా రిలీజ్ చేస్తే మా పిల్లలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్లో ఇవన్నీ నిధులు కూడా కేటాయించాలని చెప్పి మళ్ళీ ఒక మంచి అవకాశం మన గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా కలుగుతుంది. ఈసారి మన నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు సభను ఉద్దేశించి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు వారి సందేశాన్ని వినిపిస్తారు. సభకు నమస్కారము. ఈ రోజున మన మంచిర్యాల జిల్లాకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, వేదికపై ఉన్న పెద్దలందరూ ఇటువంటి అవకాశం మనకు దొరికినందుకు ప్రత్యేకంగా మన పట్టబదల అంటే గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ ఆపర్చునిటీ అనేది దాన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి, ముక్కుటికి కలుపుకుంటే దాదాపు 24,000 గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. ఇక్కడున్న సంఖ్యను చూసుకుంటే ఇక్కడ ఒక్కళ్ళని పేరున మళ్ళొక్కసారి నేను మనవి చేసుకుంటున్నా, మన క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి చేతులు పకడ్బందీ చేసి, హైకమాండ్ని పకడ్బందీ చేసి, వేదిక ఉన్న సీనియర్ నాయకులందరూ ఇంత కష్టపడి 1 ఏడాది 2 నెలలలో తీసుకున్న కార్యక్రమాన్ని ఇప్పటివరకు పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారు 14 months డెమోక్రాటిక్ రూల్ అనేది ప్రజలకు చూపించిన తర్వాత దాన్ని మనం మంచిగా క్యాపిటలైజ్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. మన కాంగ్రెస్ పార్టీలు ఇప్పటిదాకా చేసుకున్న సోషల్ మీడియాలో తీసుకున్న ఏ డిస్ట్రిబ్యూషన్ ఉందో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున మనం డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యత ఉన్నది. నేను అందరితో కోరుకుంటున్నా, ప్రజల సపోర్ట్ ఉంటేనే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆయనంబడి ఉన్న కేబినెట్ మంత్రులందరూ వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క శాఖల ఏమేమి లోపాలు ఉన్నాయో చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. డెమోక్రసీలో మంచిగా చేసిన పనుల గురించి ఎక్సర్సైజ్ చేసి మార్కెట్లో చెప్పుకోనికే అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ధైర్యం కావాలి, మాట్లాడుకునేది ధైర్యం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకులు, సహచర గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు,
అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు బొజ్జు గారు, శాసన మండలి సభ్యులు విఠల్ గారితో పాటు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు గారు, మరి మాజీ శాసన మండలి సభ్యులు సతీష్ గారు, వేదికపై ఆసీనులైన మరి జిల్లా కాంగ్రెస్కు సంబంధించిన పెద్దలు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ మహిళా కాంగ్రెస్ సంబంధించిన సోదరిమల్లు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ విభాగానికి సంబంధించిన మిత్రులు, ఈరోజు ఈ సభా కార్యక్రమానికి విచ్చేసిన పట్టభద్రులకు సంబంధించిన మా చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు,